హాయ్ యూస్ పిపిఎన్. సమంత ఎప్పుడు కూడా సెన్సేషనల్గానే హాట్ కామెంట్ చేస్తుంటుంది. ఈరోజు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే కేరళలో సినీ ఫీల్డ్లో ఉన్న హేమ కమిటీ లాగా టాలీవుడ్లో కూడా కమిటీ ఉండాలి, ఎందుకంటే లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయని ఈ కాస్టింగ్ కౌచ్పై సమంతయే చేసింది అంటే అందరూ కూడా ఒకసారి ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ఒక సమంత లాంటి ఒక యాక్చువల్గా చెప్పాలంటే ఒక బిగ్ హీరోయిన్నే కాస్టింగ్ కౌచ్పై మహిళా కమిటీ వెయ్యాలి టాలీవుడ్ సినీ పరిశ్రమలో అని చెప్పేసి ఇచ్చిందంటే చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు సమంత హాటుగానే కామెంట్ ఉంటుంది. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అడిగేటప్పుడు సమంతని, మీకు ఫుడ్ ఇష్టమా సెక్స్ ఇష్టమా అంటే, ఫుడ్ ఒక రోజు లేకపోయినా పర్వాలేదు, సెక్స్ అనేది లేకుండా ఉండగలమా అని అన్నదంటే ఎంత డేరింగ్గా చెప్పే తిను ఎప్పుడు కూడా హాట్గా ఉంటుంది. తర్వాత మనందరికీ తెలిసిన విషయం, నాగ చైతన్య ఎంతో ఘనంగా పెళ్లి చేసుకుని విడాకులు, తర్వాత అలాగే తన జీవితంలో కొన్ని బోన్స్ ప్రాబ్లం, ఎముకలు ప్రాబ్లం కొద్దిగా అవి ఇవన్నీ కూడా సమంత జీవితంలో నిజంగా ఒక అంత సంచలనంగా, అలాగే తర్వాత ఒక ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ సమంత జీవితంలో అన్నీ కూడా మన తెలుగు వాళ్ళకు ప్రతి ఒక్కరికి తెలిసినవే. ఈరోజు నిజంగా సమంత ఇన్స్టాగ్రామ్లో రేవంత్ రెడ్డి గారికి ఇలాగా రిక్వెస్ట్ పెట్టడం అనేది, మహిళా కమిటీ ఉండాలి, కాస్టింగ్ కౌచ్పై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి అని సమంత చేయడం అనేది ఈజ్ నిజంగా వెరీ బిగ్ హార్ట్ కామెంట్ ఇది. సో ఎనీవే, మీ ఆలోచన ఏంటి ఈ కామెంట్పై, సమంత కామెంట్పై కామెంట్ రూపంలో చెప్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.